హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకి అనకాపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో 26.98 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో అయితే బటన్ నొక్కి 5,60,40.49 కోట్లు అయితే జమ చేయడం అనేది జరిగింది. కానీ ఇక వైఎస్ఆర్ చేయూత పథకానికి కింద అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు సంబంధించి ఏడాదికి చూసినట్లయితే 18,750 రూపాయలు అయితే ఇస్తున్న నేపథ్యంలో 4 విడతల్లో ఒక్కొక్కరికి మొత్తంగా చూసినట్లయితే మనం 75,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే అందించినట్లుగా మనకైతే అనకాపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో అయితే మనకి 26.98 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో అయితే ఆల్రెడీ బటన్ నొక్కి ఈ నిధులను అయితే విడుదల చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇక లబ్ధిదారుల అకౌంట్లోకి జమ అవ్వడానికైతే జాప్యం అనేది జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి వివరాలు అయితే మనకి ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైతే 7వ తారీఖునైతే మనకి ఈ నిధులను అయితే విడుదల చేసిన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలయ్యే లోపైతే కొన్ని జిల్లాల వారికైతే ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం అనేది జరిగింది. మిగిలిన వారికైతే ఇది ఒక డిలే అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంత మొత్తాన్ని అయితే మనకి ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అయితే బ్యాంకులు అనేవి క్రెడిట్ చేయడం అనేది జరగని నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారికైతే ఇక చెక్ల రూపంలో ఈ అమౌంట్ అయితే వస్తున్న నేపథ్యంలో ఇక ఒక్కొక్క జిల్లాల వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో అయితే ఆల్రెడీ వస్తున్నారు ఫ్రెండ్స్. వారికైతే క్రెడిట్ అవుతుంది. ఎవరికైతే ఇంకా క్రెడిట్ అవ్వలేదో వాళ్ళు తప్పకుండా మీ మొబైల్లో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ టైంలోనైనా పడవచ్చు. తప్పకుండా మీరు అప్పుడప్పుడు అయితే కంపల్సరీ మీ మొబైల్ నెట్వర్క్ని అయితే కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అంతేకాకుండా దానికి సంబంధించి ఆధార్ అనేది మీ మొబైల్కి లింక్ అయి ఉందా లేదా, అలాగే మీ వాలంటీర్ అయితే దీనికి సంబంధించి చేయూత పథకానికి సంబంధించి థంబ్ అథెంటికేషన్ అయితే తీసుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ అనేది జరిగిందా లేదా అనేది ఒకసారి గమనించుకోండి. అంతేకాకుండా ఎవరికైతే పర్లేదో వారైతే సమీప గ్రామ వార్డు సచివాలయాలకైతే వెళ్ళి ఈ విధి విధానం ద్వారా ఏదైతే మనకి అర్హులైన వారికి అయితే ప్రతి సంవత్సరం వేసే 18,750 రూపాయలు అయితే ఇంకా క్రెడిట్ కాలేదన్నట్లుగా కూడా మీరు అడిగిన నేపథ్యంలో వారైతే మనకి ఒక నెంబర్ని అయితే ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎవరైతే ఇంకా క్రెడిట్ కాలేదో వీరందరైతే తప్పకుండా నెంబర్కి అయితే ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ అయితే మనం చూసినట్లయితే 1902 నెంబర్కి అయితే కంపల్సరీ కాల్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం వాళ్ళు స్పందించి మీకైతే వివరాలు అనేది అడుగుతారు. దీనికి సంబంధించి ఎటువంటి ఫాల్ట్ అనేది జరిగింది అనేది కూడా వివరించడం అనేది జరుగుతుంది. వెంటనే అయితే నెంబర్కి కాల్ చేసి మీరు విషయం అయితే తెలుసుకోండి. లేని పక్షంలో ఇంకా ఎలాంటి జాప్యం జరిగినా ఈ అమౌంట్లో అయితే మీకు రావాల్సిన 18,750 రూపాయలు అయితే పడవు. ఎందుకంటే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ జరుగుతున్న నేపథ్యంలో మనం ఎవరిని సంప్రదించాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా వాలంటీర్ల సహాయం అయితే మనకి అందదు. ఎవరైతే వాలంటీర్లు ఈ ప్రజలతో కాంటాక్ట్ ఉన్న నేపథ్యంలో వాళ్ళనైతే విధుల నుండి తొలగించడం అనేది జరుగుతున్న నేపథ్యంలో ఇక ప్రస్తుతం అయితే మనకి వచ్చే నెల ఏప్రిల్ 1వ తారీఖున అయితే వచ్చే పెన్షన్ విషయమై కూడా మనకి ఈ వాలంటీర్లను అయితే తప్పించడం అనేది జరిగింది విధుల నుండి. ఈ విధి విధానంలో భాగంగా ఏదైతే పెన్షన్ ఏప్రిల్ 1 నుంచి అయితే పెన్షన్లో కూడా మార్పులు అనేవి తీసుకురావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అందుకోసం అయితే మనకి కంపల్సరీ మీరైతే 1902 నెంబర్కి అయితే కాల్ చేసి ఎందుకని డిలే అవుతుందన్న విషయాన్ని అయితే మీరు కంపల్సరీ తెలుసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇలా డిలే అవ్వడం అనేది జరిగింది. మిగిలిన జిల్లాల్లో అయితే కంపల్సరీ ఆల్రెడీ చాలామందికి అయితే క్రెడిట్ అవ్వడం అనేది జరిగింది. కాబట్టి త్వరపడండి. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ఎలక్షన్ కోడ్ అమలు అవుతున్న నేపథ్యంలో ముందుగానే నిధులను అయితే విడుదల చేసిన నేపథ్యంలో ఇక ఎలాంటి జాప్యం అయితే జరగదు. కాకపోతే కొన్ని జిల్లాలకైతే ఈ ప్రాసెస్ అనేది బ్యాంకుల ద్వారా అయితే డిలే అవ్వడం అనేది జరిగిన నేపథ్యంలో లేట్ అయింది ఫ్రెండ్స్. కానీ ఇంకా వేరే విషయం ఏమి కాదు. కాబట్టి ఎవరైతే ఇంకా ఈ అమౌంట్ అయితే పడని వారు ఉన్నారో వీళ్ళైతే తప్పకుండా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే పడకుండా ఉండడం అనేది ఏమీ జరగదు. లాస్ట్ ఇయర్ ఎవరికైతే పడిందో ఈ అమౌంట్ వారికి తప్పకుండా ఈ సంవత్సరం అయితే పడుతుంది. కాకపోతే కొంచెం డిలే అనేది అవుతుంది అంతే. ఈ 4వ విడతకి సంబంధించి వైఎస్ఆర్ చేయూత అనేది ఎవరికి పడింది అన్న విషయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్స్ ద్వారా ఏ జిల్లాలో వారికి పడింది అనే విషయం అయితే పూర్తిగా తెలుస్తుంది ఎవరికైతే వ్యూవర్స్కి అనేది. కాబట్టి తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అలాగే ఇక అకౌంట్లో డబ్బులు పడని వారైతే ఇక వెంటనే మీరు 1902 నెంబర్కి అయితే కాల్ చేసి మీ సమస్యను వారితో చెప్పినట్లయితే వారైతే మీకు ఒక స్పష్టతనైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. వైఎస్ఆర్ చేయూత నిధులని కొన్ని జిల్లాలకి సంబంధించి చెక్కుల రూపంలో అయితే విడుదల చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన
పూర్తి వివరాలు అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ జిల్లాల వారి వాళ్ళకైతే చెక్కులను అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ చెక్కుల రూపంలో విడుదల చేసిన నేపథ్యంలో వారందరికీ అయితే విడుదల వారీగా క్రెడిట్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ముఖ్యంగా ఎవరికైతే ఇంకా చెక్కులు అనేవి విడుదల కాలేదో వారికైతే ఆలస్యం అవడం అనేది జరుగుతుంది. అంతేకాని ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 7న అయితే బటన్ నొక్కి నిధులను అయితే రిలీజ్ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి ప్రతి జిల్లాల వారీగా అయితే చెక్కులను అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతున్న నేపథ్యంలో ఇక అన్ని జిల్లాల వాళ్ళకి అయితే చెక్కులను అయితే రిలీజ్ చేయడంలో జాప్యం అనేది జరిగింది కాబట్టి డిలే అవుతుంది అంతే. ఇక చూస్తున్నారు కదా, చూసేయండి. ఇక అన్ని చెక్కులను అయితే జిల్లాల వారీగా ఈ విధంగా అయితే విడుదల చేయడం అనేది జరిగింది. ఈ క్లిప్పింగ్స్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే మనకి ఏ జిల్లాలకైతే ఈ చెక్కులు అనేవి విడుదలయ్యాయి అన్న సంగతి ప్రజెంట్ అయితే మనకి చూసినట్లయితే రాయచోటి, తిరుపతి, కాకినాడ, బాపట్ల, అలాగే శ్రీకాకుళం, ఇంకా తదితర ప్రాంతాల వాళ్ళకైతే చెక్కులు అయితే రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. అవన్నీ నేనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే చెక్కులు అయితే రిలీజ్ అయిన నేపథ్యంలో ఇక వెంటనే మనకైతే ఈ క్రెడిట్ అనేది జరుగుతుంది వైఎస్ఆర్ చేతికి సంబంధించిన 4వ విడత అమౌంట్ అయితే. అందుకే మీకైతే ఈ క్లిప్పులు అనేవి చూపిస్తున్నాను. ఎక్కడెక్కడ ఏ జిల్లాలకైతే ఈ క్రెడిట్ అనేవి జరిగింది చెక్కుల ద్వారా అన్నట్టుగా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి మహిళలకు అలాగే ఇక స్కీమ్కి సంబంధించి ఎటువంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ క్లిప్పింగ్స్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే మనకి ఏ జిల్లాలకైతే ఈ చెక్కులు అనేవి విడుదలయ్యాయి అన్న సంగతి ప్రజెంట్ అయితే మనకి చూసినట్లయితే రాయచోటి, తిరుపతి, కాకినాడ, బాపట్ల, అలాగే శ్రీకాకుళం, ఇంకా తదితర ప్రాంతాల వాళ్ళకైతే చెక్కులు అయితే రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. అవన్నీ నేనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.